హలో! అందరికీ నమస్కారం. మేము ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న రోజైతే వచ్చేసింది. మేము యూట్యూబ్ స్టార్ట్ చేసి 12 ఏళ్లయింది. కానీ మానిటరైజేషన్ అయితే మాకు ఇప్పుడే అయిందనమాట. ఆ ప్రాసెస్ గూడా ఇన్నాళ్ళ తర్వాత మానిటరైజేషన్ ఎట్లా అయ్యింది అన్నది గూడా నేనైతే చెప్తాను. ముందైతే ఏమేం చేయగూడదు వీడియోస్‌లో అన్నది ఎక్స్‌ప్లెయిన్ జేసి, ఆ తర్వాత మానిటరైజేషన్ ఎట్లా కంప్లీట్ చేశాము, ఎన్ని నెలల్లో అయింది, ఎట్లా అయింది అన్నది గూడా నేను మొత్తం ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. మీరు గూడా ఆ తప్పులు చేయకుండా అయితే ఉంటారు. యాక్చువల్లీ మానిటరైజేషన్ అయిందని నేనైతే ఎంత ఆనందపడుతున్నానో, మా ఆయన గూడా అంతే ఆనందపడుతున్నారు. దీనంతటికి కారణం అయితే మీరందరే. మమ్మల్ని ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన వాళ్ళకి, ఫాలో చేసిన వాళ్ళకి అందరికి నిజంగా హార్ట్‌ఫుల్‌గా థాంక్స్ అయితే చెప్పుకుంటున్నాము. కొంతమందయితే ఇట్లా ఫోన్‌లో వీడియోలు చూడటం, ఫోనే కాదు ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఇట్లా టీవీలో గూడా పెట్టుకొని చూస్తున్నామని మాకు ఫోటో పెట్టే మరి చెప్పేవాళ్ళనమాట. అండ్ రీసెంట్‌గా అయితే మరీ ఎక్కువ వ్యూస్ అనేయయితే పెరిగినాయి గాబట్టి, సో, ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యామనమాట మేమైతే. అందుకని మీ అందరికీ చాలా థాంక్స్. ఇంకా ఇప్పటికి ఎవరైనా ఫాలో గాని వాళ్ళుంటే మాత్రం మర్చిపోకుండా ఫాలో చేసేయండి. అలానే మా సబ్‌స్క్రైబర్స్ కూడా మాకు కొన్ని టిప్స్ ఇవ్వటం, ఇలాంటివి చేయటం వల్ల గూడా మాకు కొంచెం హెల్ప్‌ఫుల్ అయింది. అయి గూడా అంటే మన సబ్‌స్క్రైబర్స్ ఏవైనా టిప్స్ ఇచ్చినా అవి మనకు యూజ్‌ఫుల్‌గా ఉంటాయంటే గనక అవి గూడా చేయటానికి మీరు ట్రై చేయండి. దానివల్ల గూడా మనకి సపోర్ట్ అనేది ఇంకొంచెం పెరుగుతది. ఇట్లానే కొన్ని టిప్స్ అట్లా ఇస్తూ ఉండేవాళ్ళు మా ఫ్యామిలీస్ కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ వాళ్ళిచ్చిన టిప్స్ గూడా కొన్ని యుటిలైజ్ చేసుకొనే నాకైతే మానిటరైజేషన్‌కి చాలా హెల్ప్‌ఫుల్ అయింది. సో, మీరు గూడా ఓసారి ట్రై చేయండి అట్లా. అలానే మా వీడియో స్టేటస్ పెట్టుకున్న వాళ్ళకి, గ్రూపుల్లో షేర్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ. అట్లానే మేము చేసిన ఫుడ్ మీరు ప్రిపేర్ చేసుకొని గూడా రివ్యూస్ అయితే మాకు పంపించేవాళ్ళు. అది గూడా మాకైతే కొంచెం హ్యాపీ ఫీల్ అనేది వచ్చేదనమాట. సో, అట్లానే ఎవరైనా చేసేవాళ్ళు అంటే ట్రై చేసిన వాళ్ళు ఉంటే గనక రిప్లై ఇవ్వండి. మేము గూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాము. వీటికి మానిటరైజేషన్ అనేది ఊరికనే అయిపోదనమాట. చాలా కండిషన్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ ఏంటంటే మనకి మినిమమ్ ఒక 500 సబ్‌స్క్రైబర్స్ ఉండాలి. అట్లానే 3000 హవర్స్ వాచ్ టైమ్ అనేదైతే ఉండాలి. దానివల్ల ఏంటంటే మినీ మానిటరైజేషన్ అవుతది. అదే టోటల్ మానిటరైజేషన్ అవ్వాలి అంటే 1000 సబ్‌స్క్రైబర్స్ ఉండాలి. దాంతో పాటు 4000 హవర్స్ వాచ్ టైమ్ అనేది ఉండాలి. అదే షార్ట్స్ కనుకోండి 3 మంత్స్‌లో 3,000,000 వ్యూస్ అంటే 30,00,000 వ్యూస్ రావాలి షార్ట్స్‌కి. అదే ఫుల్ మానిటరైజేషన్ అనుకోండి. అదే 3 మంత్స్‌లో 1,00,00,000 వ్యూస్ అంటే 10,000,000 వ్యూస్ అనేది రావాలి. అట్లా వచ్చినప్పుడే మనకి మానిటరైజేషన్ అవుతదనమాట. మినీ మానిటరైజేషన్‌కి ఓకే అవ్వంగానే మనకి అప్లై బటన్ అయితే చూపిస్తుంది. దాని నుంచి మనం మిగిలిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకో కండిషన్ ఏంటి అంటే ఇప్పుడు మేము సంక్రాంతికి కోడి పందాలు అందరూ పెడతారు కదా అన్నట్టే పెట్టాము. దానికైతే కాపీరైట్ పడింది. ఎందుకంటే కోడి కాళ్ళకి కాపీరైట్ కాదది. జంతు హింసల కింద అది పడ్డదనమాట. కాపీరైట్ కాదు. ఆహా! ఆ! ఎందుకంటే దానికి కొంచెం కత్తిలు అయి కడతారు గదా! సో, వాటి వల్ల ఆ వీడియో అయితే డిలీట్ అయిపోయిందనమాట. సో, అలాంటివి మాత్రం పెట్టుకోకూడదు. అండ్ దానికి గూడా ఆహ్, మానిటరైజేషన్ లేట్ అవుతదంట. సో, మాకేంటంటే ఎప్పుడో పెట్టాం గాబట్టి మాకు ఈలోపు తెలియటం వల్ల మళ్ళీ సేమ్ మిస్టేక్ చేయలేదు. అంటే అలాంటి మిస్టేక్స్ చేయలేదు. తెలిసి తర్వాత తెలిసింది గాబట్టి దానివల్ల మాకైతే మానిటరైజేషన్ టైంకి అది ఎఫెక్ట్ చూపియలేదు. ఇలాంటి మిస్టేక్స్ జరిగినప్పుడల్లా మెయిన్‌గా నాకంటే ఎక్కువ మా ఆయన గారు మాత్రం ఫాలో అప్ చేస్తూనే ఉంటారు. ఇది ఎందుకు వచ్చింది? ఈ కాపీరైట్ ఎందుకు పడింది? ఈ మిస్టేక్ ఎందుకు జరిగింది? ఇట్లా డిలీట్ ఎందుకయింది? ఈ వీడియోస్ అన్నీ ఫాలో అప్ ఎప్పటికప్పుడు సంథింగ్ ఒక కొత్తది ఇందులో వచ్చింది యూట్యూబ్‌లో అంటే అది ఖచ్చితంగా ఆయన ఫాలో అప్ చేసి ఆయనే నాకు చెప్పేవాళ్ళనమాట. అండ్ అట్లానే ఆయనే మాక్సిమం ఆయనే మెయింటైన్ చేస్తారు నా యూట్యూబ్ కూడా. అండ్ వీడియోస్ తీయడం ఈజీయే గదా! ఎడిట్ చేయడం ఈజీయే గదా! అప్‌లోడ్ చేస్తారు. వ్యూస్ వస్తే గనక డబ్బులొచ్చేస్తాయి అనుకుంటారు గానీ, మాకైతే ఇప్పటిదాకా ఒక్క రూపాయి గూడా పడలేదు. అండ్ ఇందులో మానిటరైజేషన్ అయిన తర్వాత కూడా $100 వచ్చేంత వరకు మనం రూపాయి గూడా డిపాజిట్ అదే విత్‌డ్రా చేసుకోవటానికి కుదరదు. మళ్ళీ అందులో టాక్స్ కటింగ్స్ గూడా ఉంటాయి. సో,
ఇంత ఉంటది అనమాట. ఏదో 4 వ్యూస్ రాగానే 4 కోట్లు 4 లక్షలు వచ్చేస్తాయి అని చెప్పేది అంతా అబద్ధం. అది చూసి మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసేద్దాం అనుకోవద్దు. మీరు జెన్యూన్ గా స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం స్టార్ట్ చేయండి. నాకు స్టార్టింగ్లో యూట్యూబ్ మీద జీరో నాలెడ్జ్ అనమాట. అసలు స్టార్ట్ చేయాలి అన్న థాట్ కూడా నాకు స్టార్టింగ్లో లేదు. కానీ తర్వాత ఏంటంటే మా అత్తయ్య గారు కానీ, వదిన కానీ, మా ఆయన గారు కానీ ఇంట్లో కొంచెం ఫ్రీయే కదా, ఖాళీ టైం ఇట్లా కవర్ అయ్యిద్ది, సో ట్రై చేయకూడదా అన్నట్టు వీళ్ళే స్టార్ట్ చెయ్యి అని ఎంకరేజ్మెంట్ ఇచ్చారనమాట. ఇంకా నేను కూడా సరే వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉన్నప్పుడు నేను ఎందుకు లో అవ్వాలి అన్నట్టు నేను కూడా స్టార్ట్ చేశాను. ఇంకా అనుకోకుండా కొన్ని రోజులకి ఇట్లా మానిటరైజేషన్ అయితే అయ్యింది. అన్నట్టు మరి 12 ఏళ్ళ తర్వాత మానిటరైజేషన్ అయ్యింది ఏంటి అని మీరు అనొచ్చు. దానికి ఒక స్టోరీ ఉంది, అది కూడా చెప్పేస్తాను. ఎట్లా అంటే ఇది అసలు మా ఆయన గారి యూట్యూబ్ ఛానల్ అనమాట. పెళ్ళి అయిన తర్వాత రిక్కి కూడా పుట్టిన 4-5 మంత్స్కి స్టార్ట్ చేసినట్టున్నాం మేము. స్టార్ట్ చేశాక కూడా రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేసేవాళ్ళం కాదు. వీక్లీ వన్స్ కానీ, లేదంటే ఏమన్నా అందరం టుగెదర్ ఒక చోట కలిసినప్పుడు కానీ, ఇలాంటప్పుడు మాత్రమే వీడియోస్ తీసుకొని మంచిగా ఉన్నాయి అప్లోడ్ చేసేదాన్ని. దానివల్ల ఏంటంటే వచ్చిన వ్యూస్ బాగానే ఉంటున్నాయిలే కానీ వాచ్ టైం అనేది పెరగట్లేదు. పోనీ షార్ట్స్ అప్లోడ్ చేద్దామా అంటే డైలీ కూడా షార్ట్స్ ఉండాలి, లేదంటే అది అంత తొందరగా రీచ్ అనేది రాదు. సో ఇంకా మేమేమనుకున్నాం, డే వ్లాగ్స్ స్టార్ట్ చేద్దాం అనుకొని డే వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసి కరెక్ట్గా సెప్టెంబర్లో మేము డే వ్లాగ్స్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు మార్చ్ కల్లా కంటిన్యూస్గా డే వ్లాగ్స్ అనేది పెడుతూనే ఉండేవాళ్ళం. ఇప్పటికీ మాకైతే మానిటరైజేషన్ అయింది. మనం ఎన్ని వీడియోస్ తీసినా ఒక్కటి క్లిక్ అయితే చాలన్నమాట. మాకు అట్లా ఒక్కటి మాత్రం ఫుల్ క్లిక్ అయింది. దానివల్ల మంచిగా రీచ్ అనేది రావడం, దాంతో మానిటరైజేషన్ అయిపోవడం. ఆ ఒక్క వీడియో ద్వారా మాకు మినీ మానిటరైజేషన్ కూడా అయింది. అంటే ముందు తీసిన వీడియోస్ కష్టం కూడా ఉంది, ఓన్లీ ఆ ఒక్క వీడియో వల్ల అనేది అవ్వలేదులే. ముందు తీసిన వీడియోస్ అన్నీ కూడా ఉండటం వల్ల దానికి ప్లస్ అయింది అనమాట. ఇది ఒకటి రీచ్ వచ్చేసరికి. ఇంకా అట్లా మా ఆయన ఎప్పుడో 12 years క్రితం ఆయన ఏదో తెలియక స్టార్ట్ చేశారు అంతే. అప్పుడు ఏదో ఈయన కొంచెం పొలిటికల్ పార్టీస్ గురించి వాటి గురించి ఇట్లా వీడియోస్ చేసి పెడుతూ ఉండేవాళ్ళు. అప్పట్లోనే ఈయనకి రీచ్ చాలా బాగా వచ్చేది. మరి ఆయనకి ఇవన్నీ ఎప్పుడు ఇంటర్లో అనుకుంటా, ఆయన 10th ఇంటర్ అప్పుడు స్టార్ట్ చేశారు. అప్పుడే ఇవన్నీ ఉంటాయి, అమౌంట్ పడిద్ది, మానిటరైజేషన్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంది, ఇవన్నీ పట్టించుకోలేదన్నమాట. కూడా తెలియదు అనుకుంటా నాకు తెలిసి. అయితే అలా పొలిటికల్లో తిరిగేటప్పుడు వాళ్ళ ఓన్గా వాళ్ళే సాంగ్స్ రాయించుకొని ఇట్లా పబ్లిష్ చేస్తారు కదా, అలాంటప్పుడు ఎట్లా చెయ్యాలి అన్నప్పుడు ఈయన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాని ద్వారా అప్లోడ్ చేశారనమాట. అప్పట్లోనే ఈయనకి ఒక 2 వీడియోస్ బాగా క్లిక్ అయినాయి. ఒక వీడియోకేమో 61,000 వ్యూస్ వచ్చాయి, ఇంకో వీడియోకేమో 66,000 వ్యూస్ వచ్చాయి. అలానే ఒక షార్ట్కి అయితే 1.7M అంటే 17 లక్షలు, అంతే కరెక్ట్గా 15 లక్షలు వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. అప్పట్లో ఇన్ని కండిషన్స్ లేవు, ఈజీగా 1000 గంటలకే మానిటరైజేషన్ అయిపోయేది. కానీ అప్పట్లో ఇవన్నీ ఆయనకు తెలియక, అంటే ఇంకా ఈయనకి మొత్తం అప్పుడు పాలిటిక్స్లో తిరిగాడు కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ ఉండే. సో ఇది అసలు పట్టించుకోలేదన్నమాట, లేదంటే అప్పుడే మానిటరైజేషన్ అయ్యేది. అప్పట్లోనే ఈయన మల్టీ టాస్కింగ్ చేసేవాడు అనమాట. అంటే ఓన్లీ వీడియోస్ అనే కాదు, ఇంకా ఏంటంటే చదువుకునేవాడు, పాలిటిక్స్లో తిరిగేవాడు. అలానే ఈయన షార్ట్ ఫిల్మ్స్లో కూడా యాక్ట్ చేశారు. అంటే ఒక్క దాంట్లోనే చేశారనమాట. అప్పుడు ఇంటర్ కదా, సో అది ఉంటుందిలే అనమాట. సో ఏంటంటే అట్లా రైటింగ్ రాసుకొని కథ ఈయనను వీళ్ళ ఫ్రెండ్ రాసుకొని ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్కే అమ్మారంట, కొంత అమౌంట్ ఇచ్చి అది తీసుకొని అమ్మారంట. అయితే వాళ్ళు మరి నేను తర్వాత అడగలా, మరి అది వీడియో తీసారా లేదా అన్నది నేనైతే అడగలా. అప్పుడు అట్లా మల్టీ టాస్కింగ్ అనేది చేసేవాడు. సో అందుకని దీని మీదే పర్టికులర్గా అన్న ఇంట్రెస్ట్ అయితే పెట్టలేదు వాళ్ళు. అయితే ఆ సంగతి ఏంటో మా ఆయనే చెప్తారు, వినండి. అంటే అప్పుడు చిన్న మా ప్యాషన్ అయితే ఉంది. 2014-13 టైంలో షార్ట్ ఫిలిం తీశాడు మా ఫ్రెండ్ రవీంద్ర అని, ద్రోహం అనే షార్ట్ ఫిలిం తీశాడు. వాడు షార్ట్ ఫిలిమ్స్ అంటే బాగా ఇష్టం. వాడు నేను బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. పాలిటెక్నిక్ నుంచి బీటెక్ వరకు కూడా ఒకే కాలేజు. అట్లా
ఏం చేసేవాళ్ళం కాలేజీలో ఈవెంట్స్ ఇలాంటివి ఉన్నా కానీ మేము కొంచెం స్పీడ్ అన్నిటిలో మేనేజ్ చేయటం ఇట్లాంటి ఆర్గనైజ్ చేయటం ఇలాంటివి బాగా ఇష్టం అనమాట. మేము చదువుకుంది పాలిటెక్నిక్ కదా, అంటే ఆల్రెడీగా బీటెక్ వాళ్ళు ఎంటెక్ వాళ్ళు అందరూ ఉంటారు కదా, ఇంజనీరింగ్ వాళ్ళు వీళ్ళందరూ ఉండే లోపు కల్చర్ ఎక్కువ తెలుసు మాకు. మేము చదువుకున్న టైంలోనే పాలిటెక్నిక్ 12 టైంలోనే కల్చర్ ఎక్కువ తెలుసు. అట్ల నుంచి మేము బీటెక్ వచ్చేలోపు, బీటెక్ అంటే మేము వచ్చినప్పుడు అందరూ ఇంటర్ వాళ్ళు ఉంటారు, మేము పాలిటెక్నిక్ వాళ్ళం కదా, వాళ్ళకన్నా ఎక్కువ తెలుసు మాకు. ఇంటర్ దాకా అంటే ఇంటర్ కూడా స్కూల్ లాగే ఉంటుంది ఎక్కడైనా. పాలిటెక్నిక్ ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజ్ మిక్స్ ఉంటుంది కాబట్టి పెద్ద పిల్లగాళ్ళు చూసి మేము కూడా వాళ్ళ దగ్గర నేర్చుకుని ఇట్లా ఉంటుంది అనమాట. మేము ఇక్కడ చదువుకుని అక్కడికి పోయేలోపు అక్కడ మేమే ఇంకా తోప్స్, అందరికి ఏం తెలిసేది కాదు సరిగ్గా, మాకు బాగా అన్ని ఐడియా ఉంటుంది కాబట్టి అట్లా అన్నిటి ఆర్గనైజింగ్ మాకు ఇష్టం. ప్లస్ నేను అప్పుడు చైతుకు పెళ్ళైంది, అట్లా నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటా, చదువుకుంటా, పొలిటికల్లో తిరుక్కుంటా ఇన్ని చేసేవాళ్ళం అనమాట. అవి వచ్చిన డబ్బులతో కొంచెం పెట్టుబడి పెట్టుకొని షార్ట్ ఫిల్మ్ తీయటం. చేతు వాళ్ళు కూడా షార్ట్ ఫిల్మ్ కూడా బాగా కూడా స్పాన్సర్షిప్ విమల్ డ్రెస్సెస్ తరఫున, కాలేజీలో ఈవెంట్లో కూడా విమల్ డ్రెస్సెస్ తరఫున స్పాన్సర్షిప్ బ్యానర్స్ కూడా ఉంటాయి, స్పాన్సర్డ్ బై విమల్ డ్రెస్సెస్ అని. అట్లా అట్లా పెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ తీసాం, అది ఒక ఆయనకి చూపించాం, చాలా బాగుంది, ఇది మీరు తీశారు కాబట్టి మీరు అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసుకొని నాకు ఇలాంటిది ఇంకో స్టోరీ రాయమని చెప్పాడు. ఫన్నీ కామెడీ ఫన్ బకెట్ లాగా, లాఫింగ్ గ్యాస్ అనమాట దాని మీద ఎపిసోడ్స్ మీద. అప్పుడు ఫన్ బకెట్ బాగా వచ్చాయి కదా, అట్లా లాఫింగ్ గ్యాస్. అప్పుడు చిన్న చిన్న కుళ్ళు జోకులు ఇప్పుడు సిల్లీగా ఉంటాయి, అప్పట్లో అవి మంచి ఫన్ అనమాట. జబర్దస్త్ ఫన్ బకెట్, ఇంకా అప్పట్లో ఫన్ బకెట్ బాగా నడుస్తుంది, ఏమి తెలియదు చాలా మందికి, అయ్యా ఏమి నవ్వేవాళ్ళు. అట్లా మేము రాసిన జోక్స్ చూసి బాగా నవ్వుకొని ఆయన 10,000 అడ్వాన్స్ ఇచ్చాడు. తర్వాత సంథింగ్ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఏదో వచ్చి ఆ యూట్యూబ్ ఛానల్ ఆఫ్ చేశారు. అప్పటికే అది 50,000 మంది 80,000 మంది సబ్స్క్రైబర్స్, దానికి లక్షల్లో వ్యూస్ వచ్చే దాంట్లో హంసా ఫర్ యూ అని అవార్డ్ విన్నింగ్ షార్ట్ ఫిలిమ్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి ఇచ్చినాం అనమాట. 10,000 ఇచ్చిన, ఇంకా అది ఆగిపోయింది. సర్లే మేము కూడా ఫాలో అప్ కాలే, ఇంకా బీటెక్ అయిపోయింది, మా దారి ఎవరి దారికి వెళ్ళిపోయినాం. ఇంకా మధ్యలో ఒక షార్ట్ ఫిల్మ్ తీసి ఇద్దరు మిత్రులు అని చెప్పి చిన్న చిన్న అయితే తీసింది, దానికి అసిస్టెంట్ డైరెక్టర్ అని ఉంటుంది. నేను యాడ్ చేయలేదు దాంట్లో, నేను అసలు ఎందుకో చేయలేదు. అప్పుడు నెగిటివ్ రోల్ చేయాలని చెప్పి లాక్డౌన్ టైంలో కూడా ఫుల్ గడ్డం ఫుల్ ఎన్ని పెంచుకొని కూడా తిరిగాను. కానీ అనుకోకుండా ఇక్కడ జాబ్ ఇక్కడ ఇటు వచ్చేసాం అనమాట. ఇంకా నెగిటివ్ రోల్ చేయాలని నా కోరిక అనమాట అప్పట్లో. ఇంకా అప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు ఆ డబ్బుల సంగతి వస్తాయని తెలియదు. 2-3 వీడియోలకి వచ్చినాయి అనుకో, కంటిన్యూ చేస్తే మంత్లీ పేమెంట్ లా పడతాయి. ఎట్లా కంటిన్యూ ఏం వీడియోలు పెట్టాలి తెలియదు, దాన్ని అట్లా వదిలేసిన అంతే. అయినా అసలు నీకు అప్పుడు ఐడియా ఉందా లేదా అన్నది కావాలి మాకు. డబ్బులు వస్తాయి, ఇంత ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంత లేదు అప్పుడు. ఇన్స్టాగ్రామ్ లేదు, ఫేస్బుక్ లో వీడియో షార్ట్స్ అన్ని ఏం లేవు, యూట్యూబ్ లోనే చూసుకునే వాళ్ళం. కామెడీ వీడియోస్ అప్పుడు లేదన్నమాట. అప్పుడు జబర్దస్త్ తోపు, ఇంకా జబర్దస్త్ టీవీ షోస్ తప్ప ఇట్లా ప్రైవేట్ వెబ్ సిరీస్లు ఇలాంటివి ఏం లేవు. షార్ట్ ఫిల్మ్లు అంటే లేడీ క్యారెక్టర్ దొరికేది కాదు అసలుకి, ఎంత ఎతకాల్సి వచ్చేది. ఇప్పుడు లేడీ క్యారెక్టర్లు బాగా దొరుకుతున్నారు, లేడీస్ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్స్ కి బాగా ఉంది, ఎంత మంది ఉన్నారు. అప్పుడు ఎంత ఎతికి ఒక మహారాణిలా చూసుకునే వాళ్ళం. మళ్ళీ అమ్మాయి కాదంటే మధ్యలో ఆగిపోయింది, వేరే వాళ్ళు దొరకరు, ఇట్లా అది. సో అప్పుడు ఏంటంటే ఇంకా అట్లా తిరగడం వల్ల ఆయన ఇంకా ఆపేశారనమాట, ఇంకా కంటిన్యూ చేయలేదు అది. ఇంకా నేను మాత్రం ఏమైందంటే ఈయనకి ఫేస్బుక్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉందన్నమాట, చాలా ఫాలోవర్స్ ఇట్లా ఉంది. సో ఒక పాయింట్లో ఈయనకు ఒక ప్రమోషన్ చేయమని ఇది వచ్చిందనమాట. అది ప్రమోషన్ కూడా స్టార్ట్ చేయలే ఫేస్బుక్. అప్పుడు ఏమైందంటే అసలు మేము స్టార్ట్ చేయాలన్న ఆలోచన కూడా ఎట్లా వచ్చింది అంటే, వీళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇట్లా శారీస్ ఇట్లా అమ్ముతూ ఉంటారనమాట. ఫోన్ చేసి నీకు యూట్యూబ్ అంటే ఇట్లా యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కదా, ప్రమోట్ ఏమైనా చేస్తావా మా ఛానల్ని అని అడిగింది. అప్పటిదాకా మేమేమో ఏముందిలే అందరూ చేసేదే కదా వద్దులే అన్నట్టే ఉన్నాం. తర్వాత ఏమైందంటే ఇంకా వీడు పెరుగుతున్నాడు, కొంచెం అల్లరి చేస్తున్నాడు, ఇవన్నీ వీడియోస్ తీసుకుంటాం, మనం ఎందుకు షేర్ చేసుకోకూడదు? షేర్ చేయడం వల్ల మనకి ఆ మెమరీస్ అన్ని సేవ్ అయ్యి ఉంటాయి కదా. అమౌంట్ గురించి కంటే ముందు ఇది నాకు ఉందన్నమాట. ఇవన్నీ వీడియోస్ మళ్ళీ మనం ఫోన్ స్టోరేజ్లో ఎంత స్టోర్ చేసుకున్నా ఏదో ఒక మిస్ అయ్యింది. అదే మనం అప్లోడ్ చేసినాం అనుకో అన్నీ అక్కడే ఉంటాయి కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు అన్నట్టుగా మేమైతే స్టార్ట్ చేసాం. అప్పటికే నేను స్టార్ట్ చేసేసరికి ఈయన ఛానల్లో 5,800 సబ్స్క్రైబర్స్ ఉన్నారు
అప్పటికే ఉన్నారు, ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మరి ఇంకెందుకు ఆపడం, స్టార్ట్ చేద్దాము. ఎట్లానో అమ్మాయి తను ప్రమోషన్ కూడా అడిగింది, అండ్ మా ఆయనకు కూడా ఫేస్బుక్లో ఒక ప్రమోషన్ వచ్చింది, ఏంటంటే జాబ్ రిలేటెడ్, ఇట్లా ప్రమోట్ చేయండి జాబ్స్ ఇస్తామని చెప్పి అని వచ్చింది. కానీ చెప్తారు కదా, కానీ ఈయన ఏమన్నారంటే అలాంటివి అయితే మేము చెయ్యం, ఇది కానీ బెట్టింగ్ కానీ నాకు స్టార్టింగ్ లోనే ఈ 2 ప్రమోషన్స్ అయితే చేయకూడదు. స్టార్ట్ చేయాల, ఓన్లీ ఫేస్బుక్ ప్రమోషన్ అన్నమాట. ఈ ముందే అయితే మేము కండిషన్స్ పెట్టేసుకున్నాం. ఆ చార్ట్ అనేది ఉంటే మీ స్క్రీన్ మీద ఇస్తా కూడా నేను. మేము ముందే కండిషన్స్ పెట్టుకున్నాం, ఇలాంటి ఫేక్ వాటికి అంటే ఆశ చూపించి అవి క్లియర్ అవ్వవు అన్న వాటికైతే మనం ప్రమోషన్స్ అస్సలు ఇవ్వకూడదు. ఒకవేళ క్లిక్ అయినా మన ఛానల్, క్లిక్ అవ్వకపోయినా మనకు ఆ ప్రమోషన్ వచ్చింది అంటే అలాంటివి చేయకూడదు అని ఫిక్స్ అయ్యి మేమైతే యూట్యూబ్ స్టార్ట్ చేసాం. అప్లోడ్ చేసాం, వాడి డబ్బులు కూడా లేవు అసలు, మనకి ఫ్రీ కూడా ఇవ్వాల. అయినా కానీ బాగుంది, మన వాళ్ళకి ఉపయోగపడింది అని కాక్రోచ్ జెల్ ఉంది, అదేం చేశాడంటే మనకు కొంచెం డిస్కౌంట్ ఇచ్చాడు. మన సబ్స్క్రైబర్స్ కూడా ఒక 5 మెంబర్స్ దాకా డిస్కౌంట్ ఇస్తా అని చెప్పి 5 మెంబర్స్ తీసుకుంటే వాళ్ళందరికి డిస్కౌంట్ ఇచ్చాడు. ఆయన అది మంచి వర్క్ అవుతుంది కాబట్టి మనం వాటి చూసాకే చెప్పినాం. రాఖీలు ఉన్నాయి, అప్పుడు మనం ప్రమోట్ ఇచ్చినాం, వస్తు ఐటమ్ వచ్చాక మనకు నచ్చిన తర్వాతే ప్రమోషన్ మనం చెప్పాం. వాళ్ళ అవును అప్పుడు ఏమని చెప్పారు, ఒకవేళ ఇట్లా చిన్న ప్రమోషన్ అయినా పెద్ద ప్రమోషన్ అయినా మాకు నచ్చితేనే నచ్చిందని చెప్దాం, నచ్చకపోతే నచ్చలేదని చెప్దాం, అవసరం అయితే వాళ్ళు ఫ్రీగా పంపిస్తే అమౌంట్ పే చేసేద్దాం, అంతేగాని రాంగ్ ప్రమోషన్స్ అయితే చెయ్యొద్దు అన్నట్టు. యూట్యూబ్ ఒక్కటే కాదు కదా, యాక్చువల్ గా నా జాబ్ చేస్తున్నా మహా ఇది ఇస్తారు, ఒకరోజు శాలరీ అంత కూడా రాదు. ఆ ఉద్దేశం, మేము సరదా చేసుకుంటున్నాం అంతే, యూట్యూబ్ నుంచి వచ్చే అమౌంట్ కూడా పెద్దగా ఏం కాదు. సో మన వల్ల ఒకళ్ళు అనేది యూట్యూబ్ కూడా పెద్దగా చేయకపోవడానికి కారణం కూడా ఇదే. ఇప్పుడు బయటికి పోయి అవుట్డోర్ కి వెళ్ళి మేము వీడియో పెడితే బాగా సక్సెస్ అవుతుంది. అది ఒకవేళ అవుట్డోర్ కి వెళ్దామంటే నేను సెలవు పెడితే జీతం ప్లస్ అవుట్డోర్ వెళ్ళినందుకు ఆ ఖర్చు మొత్తం కలిపి కూడా ఒక వీడియోకి రాదు, ఒక నెల మొత్తం కూడా రాదు. అవును రాదు. నా జీతం పెట్రోల్ అయినా ఇదంతా ఇదైనా కానీ నెల మొత్తం కలిపినా కానీ ఒక్క రోజు ఖర్చు కూడా రాదు. మాకు పైగా వీడి బొడ్డోడు వేసుకొని రోజంతా తిరిగే అంత అంటే కొంచెం కష్టం. సో మేము అందుకని డే వ్లాగ్ స్టార్ట్ చేసాం. అదే కొంతమందికి సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కావాలంటే వెళ్ళి అవుటింగ్ వీడియోస్ అలాంటివి తీసుకుంటే మంచి క్లిక్ అవుతుంది, అలా కూడా ట్రై చేయండి. ఇప్పుడు మాకైతే మిడ్ ఆఫ్ ది సిటీ కాదనమాట, ఇది కొంచెం చాలా దూరం ఉంటుంది. సో నేను కొంచెం డేర్ చేసి వెళ్దాం, మేము డేర్ చేసి ఒక రోజు కాకపోతే ఒక రోజన్నా వెళ్దాం అంటే అది అయ్యే పని కాదు. ఎందుకంటే ఇక్కడ నుండి కన్ఫర్మ్ ఒక 20 to 30 కిలోమీటర్స్ వెళ్తే కానీ ఓ మాదిరి సిటీ కూడా రాదు మాకు. ఇంకా అందుకని మేమైతే అసలు అలాంటివి డేర్ చేయట్లా. కానీ ఎప్పుడైనా వెళ్తే మాత్రం వీడియో తీసుకోవడం మాత్రం అసలు మిస్ కాము. ఎందుకంటే డే వ్లాగ్స్ తీస్తున్నప్పుడు అవుటింగ్ వ్లాగ్స్ మేము తీయకుండా ఎందుకు ఉంటాం అన్నట్టు, అవుటింగ్ వ్లాగ్స్ కానీ ఏమన్నా మా ఇంట్లో ఫంక్షన్స్ కానీ ఇలాంటివి జరిగినప్పుడు కన్ఫర్మ్ తీస్తానన్నమాట, మిస్ చేయను. సో ఇలాంటివన్నీ మంచి క్లిక్ అయినాయి మాకు కూడా, దానివల్ల మానిటైజేషన్ అనేది ఇంకొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది అనమాట. యాక్చువల్లీ మెయిన్ కండిషన్స్ ఒక ఆల్రెడీ 2 చెప్పాను కదా. ఏంటంటే ఫస్ట్ది హార్మ్ఫుల్లీ అంటే జంతువులకు కానీ వాటికి కానీ ఏమన్నా ఇబ్బంది అయ్యేవి అన్నదైతే చూపించకూడదు. ఆ హింసకి పాల్గొనేవే అంటారు కదా, అలాంటివి చూపించకూడదు ఒకటి. రెండోది ఏంటంటే ఆ వాచ్ టైం అనేది చూసుకోవాలి కన్ఫర్మ్, అదొక కండిషన్. వాచ్ అవర్స్, వాచ్ వ్యూస్ ఇవన్నీ కన్ఫర్మ్ ఉండాలి, అది రెండోది. మూడోది మెయిన్, అసలు వీడియోస్ నువ్వు ఎంత కష్టపడి చేసినా మినీ మానిటైజేషన్ దాకా వచ్చినా కూడా ఇలాంటి ఫస్ట్ వీడియోకి కాపీరైట్ పడ్డది, వాయిస్ ఎగిరిపోయింది. అవును, ఎందుకంటే అసలు ఇదే ఫస్ట్ చెప్దాం అనుకున్నా కానీ ఇదే లాస్ట్ చెప్పాల్సి వస్తుంది మర్చిపోయేసరికి. ఏంటంటే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేను, సో దాని బదులు ఏదన్నా సాంగ్ యాడ్ చేద్దాము, ఏ సినిమా సాంగ్ పెడదాము, లేదా ఏదన్నా యూట్యూబ్లో దొరికేస్తుంది కదా ఓ సాంగ్ పెట్టేద్దాము అన్నట్టు చాలా మంది ఆలోచిస్తారు. మేము స్టార్టింగ్లో వాయిస్ ఓవర్ ఇస్తూ కూడా మధ్యలో కొంచెం ఒక 10 seconds, ఒక 1 minute గ్యాప్ ఉంది కదా అన్నట్టు మేము మ్యూజిక్ యాడ్ చేసాం. దానివల్ల ఏమైందంటే వాయిస్ మొత్తం ఎగిరిపోయింది. యూట్యూబ్లో మనకు ఫ్రీగా దొరికే ఇవి రెగ్యులర్గా ఉండేవో ఇవి మ్యూజిక్ వాడటం వల్ల, సినిమా సాంగ్స్ వాడటం వల్ల ఏంటంటే కాపీరైట్ పడిపోయింది అనమాట. అట్లా 3 కాపీరైట్స్ పడటం, 3 స్ట్రైకులు పడటం వల్ల అసలు ఛానలే ఆగిపోయిద్ది. ఇలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల మీరు మానిటైజేషన్, మినీ మానిటైజేషన్ దాకా వెళ్ళాక కూడా ఆగిపోతుంది అనమాట. మరి ఇన్ని చెప్తున్నాం, మీదేంటి టెక్ ఛానల్ కాదు కదా అని అయితే చెప్పకండి, మాదైతే టెక్ ఛానల్ కాదు. కానీ బేసిక్గా కావాల్సిన కండిషన్స్ అన్నీ నేనైతే చెప్తున్నా, ఎందుకంటే మ్యాక్సిమం ఇందులో నేను ఫేస్ చేసినవి అన్నీ ఉన్నాయి కాబట్టి చెప్పగలుగుతున్నాను అనమాట. ఎందుకంటే మా ఫస్ట్ వీడియోనే కాపీరైట్ పడింది, దానివల్ల మాకు అది అర్థమైంది.
ఏంటి, సో ఇట్లా రెగ్యులర్ మ్యూజిక్స్ యూజ్ చేయకూడదు, ఓన్లీ రీమిక్స్ వీడియోస్ యూజ్ చేయాలి, అంటే మ్యూజిక్ యూజ్ చేయాలి అన్నది. రెండోది ఏంటంటే అట్లా కోడి కత్తులు అలాంటివి వాడకూడదు, ఇలా హింస చేసేవి పెట్టకూడదు. అండ్ మూడోది ఏంటంటే మా వదిన వాళ్ళ బాబు పుట్టినప్పుడు బారసాల అప్పుడు స్నానం చేస్తూ వీడియో పెట్టామన్నమాట. పెట్టిన 1 minute డిలీట్ అయిపోయేది. ఏంట్రా బాబు ఇన్నిసార్లు డిలీట్ అవుతుంది అని చూస్తే ఏమైంది అంటే బేబీ ప్రైవేట్ పార్ట్స్ కానీ అలా కనిపించేలాగా పెడితే డిలీట్ అయిపోతుందంట. సో అట్లానే మాకు కూడా 2 times అప్లోడ్ చేసినా డిలీట్ అయిపోయింది. అప్పుడు మాకు అర్థమయ్యి మేము బ్లర్ పెట్టడం లేదా అన్పార్లమెంటరీ వర్డ్స్ అంటారు కదా, అలాంటివి వాడినా అక్కడ బీప్ సౌండ్ అయితే పెట్టాలి, లేదంటే దానికి కాపీరైట్ పడుతుంది. సో ఇవన్నీ మేము ఫేస్ చేసాం కాబట్టి చెప్తున్నాను. అది కాపీరైట్ కాదు, స్ట్రైక్ అంట. సో అట్లా పెట్టకూడదు. అండ్ మనం ఇట్లా మాట్లాడేటప్పుడు టీవీలో ఎక్కువ వాల్యూమ్ వచ్చినా అది అంటే రెగ్యులర్గా ఉండే పాటలు ఇలాంటివి వచ్చినా కూడా, ఏమైనా సినిమాలో వచ్చినా కూడా అది కూడా కాపీరైట్ అయితే పడుతుంది అనమాట. ఇట్లానే నేను ఒక డే వ్లాగ్లో బిగ్ బాస్ చూస్తూ ఒక 1 minute వీడియో అయితే పెట్టాను. సో ఇంత అంటే మా టీవీ కంటెంట్ యూజ్ చేశారు మీరు అని చెప్పి అది కూడా నాకు డిలీట్ అయిపోయింది అనమాట వీడియో. ఇట్లా చాలా ఉన్నాయి. సో మనకు ఒకటి డిలీట్ అయింది లేదా ఒకటి కాపీరైట్ పడింది, ఒకటి స్ట్రైక్ పడింది అంటే ఎందుకు పడింది అన్నది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అట్లా చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు అర్థమయ్యిద్ది ఇలాంటివి పెట్టకూడదు అన్నట్టు. సో దానివల్ల మనకు మానిటరైజేషన్ అనేది కొంచెం ఎర్లీగా అవుతుంది. ఇంకా ఇవన్నీ కండిషన్స్ అయితే మీరు మానిటరైజేషన్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే చూడండి. ఒకవేళ మీరు మినీ మానిటరైజేషన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు మొత్తం చెక్ చేసి మీకు ఏమైనా ఫాల్ట్స్ అంటే తీసేయాల్సినవి ఉంటే కనుక అన్ఎలిజిబుల్ అని చూపిస్తుంది. అది ఏ వీడియో వల్ల అన్నది కూడా చూపించదు. సో అది ఏ వీడియో అన్నది కూడా మీరే చూసుకొని మీరే డిలీట్ చేసుకోవాల్సి వస్తుంది. లేదంటే ఆ వీడియో ఉన్నంత వరకు మీకైతే కన్ఫర్మ్ మానిటరైజేషన్ కాదు. అది కూడా ఒక కండిషన్. మాకు అలాంటివన్నీ ముందే క్లియర్ చేసుకున్నాం కాబట్టి మానిటరైజేషన్ అదే మినీ మానిటరైజేషన్ వెంటనే ఒక 2 daysగా మానిటరైజేషన్ కూడా అయిపోయింది. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ మీకు యూస్ఫుల్ అని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఇవాళకైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. అంతకంటే ముందు నాకు సపోర్ట్ చేసిన మా ఫ్యామిలీ మెంబర్స్కి, మా రిలేటివ్స్కి, అలానే నా ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి నిజంగా చాలా థ్యాంక్ యూ. ఇట్లానే ఫాలో చేయండి. అలానే నా సబ్స్క్రైబర్స్కి చాలా మెయిన్గా చెప్తున్నాను, రియల్లీ వెరీ థ్యాంక్ యూ. ఇంకా అదనమాట. మళ్ళీ మాకు ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు వీడియో అయితే తీస్తాను. అసలు ఎంత అమౌంట్ వచ్చింది, ఎన్ని వీడియోస్కి వచ్చింది, ఒక వీడియోకి ఎంత వస్తుంది, అంటే వ్యూస్ని బట్టి ఎట్లా వస్తుంది అన్నది డీటెయిల్ మొత్తం నేనైతే షేర్ చేయడానికి చూస్తాను. అప్పటి వరకు అయితే మన ఛానల్ మీద ఒక్కనే కూర్చోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బాయ్ బాయ్.